హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్ అంతటి. నేను ఒక యాక్టర్ని అండ్ యూట్యూబర్ని. గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, హఫీజ్పేట్, చందానగర్, లింగంపల్లి ఈ ఏరియాలో ఉంటారు కదా. ఈ ఏరియాలో వాళ్ళందరికీ మనకి డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్న కయల్ కేరళ రెస్టారెంట్ నియర్ కయల్ కేరళ రెస్టారెంట్ చూసారు కదా, ఎన్ని సెంటర్స్ ఉంది. కానీ ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఫస్ట్ మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఒక పెద్ద ఫోటో ఉంటుంది. ఫోటో తర్వాత మనం ఇలా స్టెప్స్ ఎక్కినప్పుడు మనకి సైడ్లో ఈ విధంగా ఫొటోస్ పెట్టి మొత్తం కనిపిస్తాయి. మలయాళం యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. అంబియన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుంది, వాష్రూమ్స్ అక్కడ మేనేజర్స్ అన్ని సెట్టింగ్స్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆ ఐటమ్స్ ఏమిటో వచ్చి ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ 65 ఇవన్నీ అంటే మనం కామన్గా తినేవి ఇవన్నీ. అవి కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే అప్పం, ఇడియప్పం, పుట్టు ఇవి 3 ఆర్డర్ చేశాను. ఇంకా పరోటా చపాతి మనం తినేవి. పత్రి అంటే ఏంటి తెలియదు నాకు. పత్రిని అడిగితే రైస్తోని కొంచెం చిన్నగా చేస్తారని చెప్పారు. కప్ప అంటే ఏంటంటే మనకు ఒక ఇది వెజ్ కర్రీ ఇది చేస్తారు. ఇక మిగిలినవన్నీ కొత్త పరోటా ఇవన్నీ అయితే మనకి కామన్ కానీ మొత్తం అన్నీ ఉండేవి. కేరళ మీల్స్ ఒకటి ట్రై చేయాలి మనం. మిగిలినవన్నీ అయితే కామన్గానే ఉండేవి. ఇక ఇవి కాకుండా ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అని, చికెన్ ఇవన్నీ మొత్తం మన చికెన్ రోస్ట్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా. కేరళ రెస్టారెంట్ మనకి కోకోనట్ ఆయిల్తో చేస్తారు ఇవన్నీ. మనం ఇప్పుడు తీసుకుంది ఇదిగోండి, ఫస్ట్ కడల కర్రీ తీసుకున్నాము వాటిలోకి. ఇక్కడ ఏంటంటే మనకి ఇడ్లీ దోశలాగా చట్నీకి వాటికి ఇవ్వరనమాట. చట్నీలు అట్లా ఏమి ఉండవు అన్నమాట. సో మనం ఏంటంటే వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ, బీఫ్ కర్రీస్, ఫిష్ కర్రీస్ ఉంటాయి. వాటితోనే తినాలి మనం. బట్ నేను ఏంటంటే ఇక్కడ వెజ్ కర్రీస్ చెప్పాను ఒకటి. ఇంకా ఇవి వీటితో పాటు మనకి ఒకటి ఇది ఉంటుందండి. ఇవి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ఇవ్వండి. చూడండి మనకు వచ్చింది ఇదిగోండి. ఇది ఇడియప్పం, ఇది అప్పం, ఇది కడల కర్రీ. సో ట్రై చేద్దాము టేస్ట్. ఇప్పుడు మనం అడియప్పం ట్రై చేద్దాము. అడియప్పం కడల కర్రీతో ట్రై చేద్దాము. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాము. కర్రీ కొంచెం వేడి చేసి తీసుకొచ్చినట్టున్నారు. చూద్దాం ఒకసారి. ఒక పుల్లటి తిన్నట్టు ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పుల్లటి తిన్నట్టు ఉంది. పుల్లటిని మనం ఉలవలు ఉంటాయి కదా, బ్లాక్ చనా అంటారు. ఉలవల్ని ఉల్లిపాయలు టమాటాలు వేసి ఉలవలను ఉడకబెట్టి తీసుకొచ్చి దీంట్లో వేసి ఒక కర్రీ చేస్తే అలా ఉంటుంది. గ్రేవీ కర్రీలా చేస్తే అలా ఉంటుంది. అలాంటి కర్రీ చేశారు. దాన్ని కడల కర్రీ అంటారు. ఆ కడల కర్రీకి పుల్లట్టు, మనకి కరెక్ట్గా చెప్పాలని, మన ఊరి సైడ్ చెప్పాలని పుల్లట్టు కరెక్ట్గా పుల్లట్టు ఇచ్చారు. తెలుసుకుందాం పుల్లట్టు అని. కాకపోతే స్పాంజ్లా ఉంది. కోకోనట్ ఆయిల్ వేసినట్టు అయితే ఎక్కడ తెలియట్లేదు. బ్రదర్ పొట్టు టేస్ట్ బాగుంది. తినంగా టేస్ట్ వస్తుంది. ఇమ్మీడియట్గా ఫస్ట్ టేస్ట్ రేట్లేదు. తినంగా టేస్ట్ అర్థమవుతుంది. ఇట్స్ గుడ్. స్పైసీగా ఉంది. మరి టూ మచ్ లేదు. గుడ్. అడియప్పం చూసారు కదా, నూడిల్స్ లాగా చేసేది. సంథింగ్ నూడిల్స్ లాగా ఉంది. పైన కొబ్బరి తురుము వేశారు. ఇప్పుడు తినలేదు ఇది. అప్పం అయితే తిన్నాను. అసలు ట్రై చేస్తాను. నాకు గుర్తుంది అప్పం తిన్నట్టుగా. అడియప్పం మీద అయితే ఇప్పుడు తినలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది అడియప్పం. వీళ్ళు దీన్ని నాన్ వెజ్తో కూడా తింటారు. చికెన్ కర్రీ అంటే కేరళలో బీఫ్ కర్రీ అలవాడు కాబట్టి వాళ్ళు బీఫ్ కర్రీతో కూడా తింటారు. చెప్పడానికి వర్ణనాత్మకంగా ఉంది. సేమ్ కానీ మనం చక్రాలు వేస్తాం కదా, చక్రాలు చేసి దాన్ని నీళ్ళలో ఉడకబెట్టి దాని మీద కొంచెం కొబ్బరి తురిమిచ్చారు. అలా అనిపిస్తుంది నాకైతే. వాటర్ ఉన్నాయా? హాట్ వాటర్ మిల్తానా బాయ్? హాట్ వాటర్ చెప్పడం మర్చిపోయాను. రెస్టారెంట్లో వచ్చి కూర్చుంటే, కేరళ రెస్టారెంట్లో వచ్చి కూర్చుంటే ఫస్ట్ వాళ్ళు మనకి హాట్ వాటర్ సర్వ్ చేస్తారు డ్రింకింగ్ తాగడానికి. అది ఎలాగంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ అన్నమాట. సంథింగ్ ఒక రోజు వాటర్ లాగా ఉంటుంది, ఒక్కొక్క రోజు జీరా వాటర్ ఇస్తారు, ఇంకో రోజు ఆయుర్వేదిక్ వాటర్ ఉంటుంది. అవి డిఫరెంట్ ఉండేది. డైజెషన్కి చాలా మంచిది హాట్ వాటర్. సో అది ప్రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ.
నార్మల్ ప్లేన్ హాట్ వాటర్ తెచ్చారంటే రోజ్ వాటర్ అయితే లైట్గా పింక్ కలర్లో ఉండేది, జీరా వాటర్ అయితే లైట్ ఎల్లోయిష్గా ఉండేది, ఆయుర్వేదిక్ వాటర్ అయితే కొంచెం సంథింగ్ డిఫరెంట్ కలర్లో ఉండేది. అలా వాళ్ళు 3-4 వెరైటీస్ ఏమి ఉంటాయి, అవి మారుస్తుంటారు ఎవ్రీడే. హాట్గా పుట్టి చేసి ఇచ్చారు, చూసారుగా పొగలు వస్తున్నాయి, సూపర్గా ఉంది. ఇది అసలు ఎలా విధానంతో చూద్దాం. పొట్టి ఎలా చేస్తారంటే మన రైస్ ఫ్లవర్ ఉంది కదా, బియ్య పిండిని కొబ్బరి పౌడర్ని రెండింటిని మిక్స్ చేసి, ఇదో సిలిండర్ చూసారా, సిలిండర్ ఎట్లా ఉందో, ఇట్లా ఒక పెద్ద ఇట్లా పైప్ లాగా వస్తుంది, పెద్ద పైప్ లాగా వస్తుంది. ఆ పెద్ద పైప్లో పెట్టేసేసి దాన్ని ఇడ్లీ ఉడకబెట్టినట్టు ఉడకబెట్టి ఇస్తారనమాట. అది పొట్టు. చూద్దాం, నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం తింటాను పొట్టు. ఒకసారి ట్రై చేద్దాం ఏ విధంగా ఉందో. బియ్య పిండి కూడా కొబ్బరి తురుము ఎక్కువగా తగులుతుంది వాటికి తినడం, కానీ టేస్ట్ బాగుంది, ఇట్స్ గుడ్. సగం పొట్టు తిన్నాం కదా, పొట్ట టైట్ అయిపోయింది. అప్పం ఏడైపోయింది అంటే అలాగే ఉంటుంది సార్, చాలా ఈజీగా అనిపించింది. కానీ సగం తినగానే పొట్ట ఫుల్ అయిపోయింది, ఎలట్లేదు అలాగే. ఇంకా నా పాలసీ ఏంటంటే ఒకసారి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరో ఎంతో కష్టపడి పండించి మరి మన కోసం తీసుకొచ్చారు కాబట్టి దీన్ని వేస్ట్ చేయకూడదు. అందుకని నేను అడిగాను, కొంచెం గ్రేవీ ఉందా అంటే గ్రేవీ ఇచ్చారు వాళ్ళు. థ్యాంక్ యూ. ఇదే గ్రేవీ కావాలని అడిగారు, అంటే కడల కర్రీ గ్రేవీనే కావాలంటే నేను ఇదే గ్రేవీ అని పర్లేదన్నా. బీఫ్ గ్రేవీ ఇవ్వలేదని అనుకుందాము. ఫిష్ కర్రీ అండి, ఎందుకంటే నాకు ఒక చేప ముళ్ళు తెలియంది. చెప్పాలంటే ఈ పొట్టు అనేది ఆ కడల కర్రీ కంటే దీంట్లో చాలా టేస్టీగా ఉంది. అంతా నాన్ వెజ్ కదా, ఉంటుంది ఆ మాత్రం టేస్ట్. చాలా హెవీ అయిపోయిందండి, చాలా అంటే చాలా హెవీ అయింది. అమ్మా బాబాయ్, ఇంత హెవీ ఫుడ్ విధంగా ఎంత హెవీగా ఫీల్ అవుతున్నానంటే నేను ఒక 350 రూపీస్ పెట్టి బిర్యానీ తెచ్చుకుంటాను కదా, ఫుల్ బిర్యానీ తిన్నంత ఫీల్ వస్తుంది. ఇతను ఎవరనేది నేను పోల్చుకోలేకపోతున్నాను. వీళ్ళలో నాకు తెలిసి మమ్మటి గారు ఉన్నారు. ఆయన మోహన్ లాల్ గారు అనుకుంటున్నాను, ఈయన ఎవరో మరి తెలియదు నాకు. ఇంకొక అతను ఉన్నారు,